ఏ విధమైనటువంటి అర్హతలు ఉండాలో, ఈ సంఘంకి ఏ విధమైన అవి నియమ నిబంధనలు ఉంటే అన్ని రకాల నియమ నిబంధనలతోటి మా సంఘాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. రిజిస్ట్రేషన్ కూడా చేయడం జరిగింది. ఆ రిజిస్ట్రేషన్ పత్రాలు కూడా నేను ఇప్పుడు మీకు ఒక ½ అవర్ 1 అవర్లో నేను కంపల్సరీ రిజిస్ట్రేషన్ కాపీ పెడతా. రిజిస్ట్రేషన్ నెంబర్ ఆల్రెడీ మన లెటర్ ప్యాడ్లోనే ఉంది. కాబట్టి మన సంఘాన్ని బలపరుచుకుందాం, మన సంఘాన్ని బలపరుచుకుందాం. వ్యక్తులు ముఖ్యం కాదు, మన సంఘాన్ని బలపరిస్తే మన సంఘమే ఒక శక్తిగా అవతరించే పరిస్థితి తీసుకురావాలా. మన సంఘం ఒక వ్యక్తి కాదు, ఒక శక్తి అని నిరూపించుకునే పరిస్థితి మనం తీసుకురావాలా. అప్పుడు మన సంఘం బలమైనప్పుడు మన సంఘంలో ఉన్నటువంటి నాయకులు బలమవుతారు. మన సంఘ నాయకులు బలం లేనప్పుడు సంఘంలో ఉన్నటువంటి సభ్యులకు అన్యాయం జరిగితే క్వశ్చన్ చేయగలుగుతారు. ఎందుకంటే వెనుక అట్లా గ్రౌండ్ ఉండగలుగుతుంది. కాబట్టి రానున్న రోజుల్లో ఖచ్చితంగా ఆ దిశగా మనం ప్రయత్నం చేయాలా. నేను ఏ సంఘంకు సభ్యత్వం ఇవ్వాలని ఇవ్వద్దని నేను చెప్పట్లేదు. ఏ సంఘంలో సభ్యులుగా ఉన్నా లేకపోయినా సమగ్ర శిక్షా ఉద్యోగుల సంఘంలో అందరూ సభ్యులుగా ఉండాలి. మన సంఘాన్ని బలపరుచుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. కాబట్టి మనందరం 30 రోజులు ఐక్యంగా ఉన్నామంటే అది చాలా కఠోరమైనటువంటి నిర్ణయం తీసుకున్నాం మనం. ఇందులో ఈరోజు సమ్మె 30 రోజులుగా విజయవంతంగా నడిచిందంటే ఈ యొక్క